మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విగ్రహాన్ని పూజిస్తే దాన్ని ధ్వంసం చేయగలవేమో. సూర్యుడిని పూజిస్తా ధ్వంసం చేయగలవా? చంద్రుడిని పూజిస్తా ధ్వంసం చేయగలవా? అగ్నిని పూజిస్తా ధ్వంసం చేయగలవా? నీటిని, భూమిని, గాలిని, చెట్లని, పుట్లని, పర్వతాలను పూజిస్తా ధ్వంసం చేయగలవా? నువ్వు సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఎందరో ముష్కరులు వచ్చారు, ఎందరో ఆంగ్లేయులు వచ్చారు, ఎన్నో దేశాలను ఆక్రమించారు, కాదన్న వారిని ఊచకుత కోశారు, ఆయా దశాబ్దాలలో వారి వారి సంస్కృతులను మార్చారు. ఎందరు వచ్చి ఎన్ని దాడులు చేసినా ఎంతో విలువైన సంపదలు దోచుకెళ్లారు, మతాలు మార్చారు, స్త్రీలని చెరిచారు, వెన్నుపోటు దారులతో కలిసి వీరులను చంపారు, కాదన్న చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా తెగనరికారు. అయినా నేటికి ప్రపంచానికి మకుటాయమానంగా నిలిచింది ఈ దేశం, నా భారతదేశం. భారతదేశం మీలాంటివారు ఎందరైనా రావచ్చుగాక, మీ ఎంగిలి మెతుకులు ఎందరైనా తినొచ్చుగాక, వెన్నుపోటు దారులు మీతో చేయి కలిపి మీకు వత్తాసు పలకవచ్చుగాక. ఎవరెంతగా యత్నించిన భూమండలం ఉన్నంతకాలం, సూర్య చంద్రాది గ్రహాలు ఉన్నంతకాలం సనాతన ధర్మం ఉండే తీరుతుంది. ఏదో ఒకమూల ఎవరో ఒకరు పంచభూతాలను పూజిస్తూనే ఉంటారు, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు. ఇతర దేశాలను ఆక్రమించినట్లు ఆక్రమించడం మీ తరం కాదు. మంటల్లో పడిన శలభాలు అయిపోతారు. జై హింద్, జై శ్రీరామ్.